త్రిజట స్వప్నం. కలగంటిన్ వినుడింతులారా మన లంకాద్వీపము ఈ అబ్దిలోపల వ్రాలన్. కలగంటిన్ వినుడింతులారా మన లంకాద్వీపము ఈ అబ్దిలోపల వ్రాలన్. మన రావణేశ్వరుని శుంభద్రత్న కోటీరముల్ కలనంగూల రఘుద్వహుండు యలమితో గంధద్వీపంబు ఎక్కి ఉజ్వల కాంతిన్ విలసిల్లు సీతన్ కొనిపోవన్. మిన్నకే నిప్పుడే మిన్నకే ఇప్పుడే కలగంటిన్ వినుడింతులారా. శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవిన్ గాన శుభ సూచకముల్ శుద్ధమై తోచుచున్నవి సిద్ధంబు ఈ మాట వేద సిద్ధాంతంబుగాన్ కావున ఇక్కోమలి ఎడన్ కావలియున్నట్టి మీరు కఠినోక్తులుగా ఏవియున్ ఆడకుడు ఇంకా ఈ దేవియ రక్షింప మనకు దిక్కగుమీదన్ అని చెప్పి మరియు ఇంకా చెప్తూ అమ్మా వెరవకు మదిలో నిమ్ముగా మరి వేడ్కనుండుమిక నీ మగడున్ నెమ్మిగా నినుగొనిపోవును. మమ్మందరు మనుపు మమ్మందర మనుపు మరువక కరుణన్ అనుచు ధనుజకాంతలంతంతన్ ఎడన్ బాసి నిదురబోయిరి అంత నదిరి సీత. తనకు దిక్కులేమి తలపోసి దుఃఖింప పవనసుతుడు మనుజ భాషను పలికే ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు ఇది కపులన్ కూడి యురుగతి రానయ్యున్నాడు. నిన్ను గొనిపోనున్నాడు ఇది నిజము
ఉర్వీతనయా నమ్ముము ఉర్వీతనయా కలగంటిన్ వినుడు ఇంతులారా చెప్తుంది త్రిజట. ఆమెకు వచ్చినటువంటి స్వప్నం కళ గురించి చెప్తూ ఉంది. ఓ స్త్రీలారా వినండి, నేను ఒక కలగన్నాను. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోయింది. లంకాద్వీపం అంతా కూడా సముద్రంలో ఏమైంది? మునిగిపోయింది. ప్రభువు తలలపైన ప్రకాశించేటువంటి రత్న కిరీటాలు ఉన్నాయే, కిరీటాలు అవన్నీ కూడా నేలపై పడిపోయినాయి. రావణాసురుడి యొక్క కిరీటాలన్నీ కూడా నేల మీద పడిపోయినాయి. రఘువంశోద్ధారకుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆనందంతో ఉన్నాడు. మదించిన ఏనుగుని ఎక్కాడు. అమిత కాంతితో ప్రకాశిస్తున్నటువంటి సీతాదేవిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఇది ఆమెకు వచ్చిన కళ అని అప్రయత్నంగా తనకు కలిగినటువంటి కళని ఆ త్రిజట అందరికీ కూడా చెప్తూ ఉంది. రాముడు పవిత్రమైనటువంటి మనస్సు కలిగినవాడు. సీత పవిత్రమైనటువంటి స్వభావము కలిగినటువంటిది. కాబట్టి శుభాన్ని కలిగించేటువంటి దృశ్యాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం 4 వేదాల నిర్ణయం కాబట్టి పవిత్రమైనది. అందువల్ల సీతాదేవిని రక్షిస్తున్నటువంటి మీరు కఠినంగా మాట్లాడవద్దు. ఇక మీదట ఈ సీతాదేవియే రక్షించడానికి మనకు ఆధారం అని చెప్పి ఇంకా ఇలా అంటుంది త్రిజట. అమ్మా, భయపడవద్దు, మనసులో ఆనందాన్ని నింపుకొని సుఖంగా ఉండు. నీ భర్త ప్రేమతో నిన్ను తీసుకుని వెళ్తాడు. తప్పక దయతో మమ్మల్ని అందరినీ కూడా కాపాడు అంటూ ఆ రాక్షస స్త్రీలు దూరంగా జరిగి నిద్రపోయారు. సీత తనకు సమీపంలో రక్షించేవారు ఎవరూ లేరనేటువంటి భావనతో ఆమె దుఃఖపడింది. అప్పుడు ఆంజనేయుడు హనుమంతుడు మానవ భాషలో ఈ విధంగా పలికాడు. ఓ భూపుత్రివైనటువంటి ఓ సీతాదేవి, సీతామాత, నీకు రక్షకుడైనటువంటి శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడే వానరులందరితో కలిసి తగిన విధముగా రావడానికి, నిన్ను తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది వాస్తవం. నా మాట నమ్ము.